నమస్తే సార్. హాయ్, మీ పేరు సార్? నా పేరు బాలు. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ ఎంప్లాయీని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. వెల్ఫేర్ పథకాలు బాగున్నాయి. సో ఫైనాన్షియల్గా కొంత లోటు ఉన్నా కానీ అవి అధిగమిస్తూ పరిపాలన సాగుతుంది. ప్రజెంట్ అయితే మహిళలకు సంబంధించి చాలా పథకాలు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పథకాలు కూడా కంటిన్యూ బాగా అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, అది అయిపోయింది గతంలో, అందరికీ తెలుసు. ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. మీ పేరు సార్? జనార్దన్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం ముదుగలేదు, అంతా అది పాలన అన్నాడు. రైతులకు ఏం సాయం చేస్తలేడు. అంతా మాకు రైతు బంధు రాలేదు, ఏం రాలేదు. ఇండ్లు పెట్టుకుంటే ఇండ్లు రాలేదు, కార్డు పెట్టుకుంటే కార్డు రాలేదు. అంతా జూటా వ్యవహారం మొత్తం ఆయనది, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా గత కేసీఆర్ ప్రభుత్వం మాకు పింఛన్లు ఇచ్చిండు. ఓటర్ రైట్ ప్రకారంగా 57 సంవత్సరాల నిధులకు పింఛన్లు ఇచ్చిండు. రేషన్ కార్డు కూడా ఆయన ఆధ్వర్యంలో మాకు వచ్చినాయి. రైతు బంధు వచ్చినాయి. రైతులకు ఎన్నో సహాయం వాడుకున్నాడు, అంతే. ఆయన పాలన మంచిగా ఉన్నది, అంతే. థ్యాంక్ యూ సార్. పాలన మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ ఖాదర్. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా డ్రైవింగ్ చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఫస్ట్ సారి వాళ్ళు గెలిచినాక 5 ఏళ్ళు పాలన చేసినాక మేము ఇప్పుడిప్పుడే పాలన మొదలు చేసినాం. ఆ తర్వాత మాకు ఇంకొక అవకాశం ఇస్తే మేము చేసి చూపెడతామని. ఆ గత ప్రభుత్వం చూస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి ఒక 12 నెలలు 13 నెలలు ఏమో సంవత్సరం దాటింది. ఆ పథకాలంటే ఇప్పుడు మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు కూడా ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా కొద్దిగా వెనక ముందు కావచ్చు, కానీ పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి. అయిన కాడు కూడా ఇదివరకు గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసి కూడా పేదవాళ్ళకి ఒక రేషన్ కార్డే కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించినవి కానీ ఎటువంటి కూడా జనాలకు ఉపయోగపడేది ఏమో అంతగా ఉపయోగపడలేదు. కాకపోతే ఏంటంటే అరిచేతుల్నే స్వర్గం చూపెట్టేవాళ్ళు. వాళ్ళు చెప్పే మాటలకి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణ అయ్యి వాళ్ళు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే మాటలుగా వాళ్ళు చాలా విధాలుగా చేశారు. నేను కూడా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నవాడిని. ఉద్యమకారుణ్ణి నేను. ఉద్యమంగా కూడా నేను పాల్గొన్నా. ఆయన ప్రతి ఒక్క ఉద్యమకారులు కూడా వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేసి కూడా ఉద్యమకారులు కూడా గుర్తించలేని పరిస్థితి వాళ్ళది. ఆ పరిస్థితుల్లో కనీసం కన్న తల్లిదండ్రులే మన పిల్లలకు న్యాయం చేయలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేయవలసిన పనులు కూడా నేను చేస్తా, నేను మీకు పక్కా హామీ ఇస్తున్నా. ఎవరైతే అమరవీరులు ఉన్నారు, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు అందరు కూడా 250 గజాల స్థలము, 25,000 పింఛను ఇస్తామని చెప్తారు. పక్కా చేస్తారు, కానీ వాళ్ళకు కూడా కొద్దిగా మనం సమయం ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అవి ఇవి అని చెప్పి చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఉన్నది. ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు కూడా అవకాశం ఇచ్చినాక వాళ్ళు చేయలేకపోయి కూడా ఇప్పుడు వాళ్ళు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి పనులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కానీ వాళ్ళకు ఉండవలసిన ఒత్తిళ్లు కూడా ఉంటాయి. సీఎం అనే ఇప్పుడు నేను ఒక పెద్ద పదవిలో నేను కూర్చోగానే నేను ఒక రాజునైనా కానీ ప్రతి ఒక్కళ్ళ ప్రెషర్ కూడా ఉంటది. ఆ ప్రెషర్ కూడా ఒత్తిళ్లు అన్నిటికీ ఆయన అందరికి జవాబుదారి కాబట్టి అందరికి జవాబు ఇచ్చుకుంటా, అందరినీ తట్టుకుంటా, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చేసుకుంటా, ఈయన పాలన నడిపించుకుంటా, రాష్ట్రానికి ఒక సీఎం అయినంత మాత్రం ఇది చేయట్లే అది చేయట్లే అనటం ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ మారిన ఇంకెవరైనా రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఫస్ట్ పాలన వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఈ పాలన వాళ్ళు చేసిన అప్పులే కానీ ఏదైనా కానీ ఆర్థిక పరిస్థితులే కానీ ఏదైనా కానీ మళ్ళా ఎదటి వాళ్ళ మీద ఇంకొకరు గెలిచినప్పుడు వాళ్ళ మీద కూడా భారం పడుతుంది. ఇప్పుడు మనం నోటితోటి చెప్పినంత మాత్రంలో కూడా ఏ విషయానికైనా మనం చెప్పవచ్చు, నాలుకతోటి ఏ మాట అయినా చెప్పవచ్చు ఈజీగా, కానీ పని చేయటం అనేది భారం చాలా ఇదిగా ఉంటది. మాటకి మన నాలుకతోటి చెప్పగానే పని చేతలకి కొద్ది సమయం పడుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు
6 పథకాల్లో 4 పథకాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ల కన్నా ముందే ఈ మిగతా కూడా చేస్తానే అనేసి ఆయన ఇప్పుడు ఎలక్షన్లు కూడా మాకు తెలిసినంత నాకున్న అవగాహనలో ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో జనవరిలోనే పెడతా అన్నారు. కానీ పెట్టకపోవడం కారణం కూడా మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆర్థికంగా ఆయన చెప్పిన 6 పథకాలు మొత్తం అమలు కాలేదు. నేను ఇచ్చిన మాట ప్రజల ముందుకు పోయి కార్యకర్తలు అందరూ ఎవరైనా పోయినా కానీ మీరు 6 పథకాలు అన్నారు, చేయలేదు. చేయకుండా మీరు ఎట్లా వస్తారు, మీరు చేయలేరు, మేము ఓటు ఎట్లా వేయాలి అనే విషయం కూడా నా మీద ఆ నింద కూడా నా మీద పడకూడదు అనే ఉద్దేశంతో అనేక ఆ ఉద్దేశాలతోటే ఆయన కొద్దిగా ఈ ఒత్తిళ్లు, ఆయనకైనా సీనియర్లు ఉంటారు, అనుభవాలు ఉంటారు, అందరినీ జవాబుదారీ ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన చేస్తున్నారు. ఆయన చాలా ఓపిక గల్లోడు, చాలా ఓపికతోటి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏ విషయాన్ని కూడా రాష్ట్రానికి సీఎం అంటే ఆయన చాలా విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటా ఆయనకు ఉన్న అవగాహనకు ఇంకొకటి ఏంటంటే సీనియర్లతోటి కూడా ఆయన సంప్రదించుకొని చేయవలసి వస్తుంది. కాబట్టి చాలా మంచిగా ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ఇది మంచిగానే ఉన్నది. ఎందుకంటే ప్రతిదీ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒక అన్ని విధాలు పథకాలు పెట్టి బాగానే ఉంది, కానీ ఈ ఫ్రీ బస్సులు పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఒక్కటే ఆలోచించి ఇది చేస్తే అన్ని విధాలుగా మంచిగానే ఉంటుంది. కానీ గతంలో మళ్ళా ముందు అయినా కొద్దిగా ఈ ప్రజల మీద పడే భారాలు ప్రతి ఒక్కటి చిల్లరివి. ఎందుకంటే అన్ని నిత్యావసరాలు ప్రతిరోజు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి దాని మీద అది కొద్దిగా దృష్టి పెట్టి పేద ప్రజల మీద ప్రెషర్ పడకుండా అది ఒక్కటి చేస్తే బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఒల్ల వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి మంచిగా లేవు పనులు. నీళ్లు కొన్ని దుక్కులు వచ్చినాయి, కొన్ని రాలే, పొలాలన్నీ ఎండిపోయినాయి. కొన్ని మన సామాన్యులకు రేటు పెంచుతున్నాడు, బోనస్ ఇస్తున్నాడు, కొందరికి ఇచ్చిండు, కొందరికి వేయలే. మంచిగా అనిపిస్తలేదు. కరెంటు కూడా ఎప్పుడు పోవుడు వచ్చుడు, గ్యాస్కి ఇస్తున్నాడు, కొందరికి వేస్తుండు, కొందరికి వేస్తలేరు. అట్లా అంతా దగా చేసినట్టే ఉంది. ఏమంతా మంచిగా లేదు. రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకు నీళ్ళ సమక్షంలో కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు. తుంగతుర్తి తాలూకా మన ఆరాపల్లి మండలం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన మంచిగానే ఉంది. నీళ్ళు అన్నాడు, కళ్యాణ లక్ష్యం అన్నాడు, అన్ని ఏదంటే అది ఇచ్చేచ్చాడు. అన్ని మంచిగానే నడిచినాయి. సరే కొన్ని జరిగితే జరగవచ్చు, కానీ అన్ని మంచిగా నడిచినాయి, మంచిగానే ఉన్నది. కేసీఆర్ పరిపాలన ముద్దుగుంది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు నాయరగంటి రామచంద్రయ్య, గ్రామం పులిమావడి, మండలంలో, జిల్లా నల్గొండ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయాలకు మంచిగా ఉంది సార్. ఇప్పుడు కావి పట్టాలు ఇల్లు ఇస్తుండు, ఇల్లు పెట్టిండు, భూమి పట్టాలు చేస్తారు. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో మాత్రం పట్టాలు చేయాలి, పొరంపు బంచరాయ భూములు. ఇప్పుడు చేస్తుంటారు. ఇప్పటికైతే బాగా నాలుగు వచ్చి మాట 2 సంవత్సరాలు కావస్తుంది కదా. ఇంకా మనకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ లోపల కూడా అన్ని మంచిగా చేస్తున్నా మా ఆలోచన. చేయాలి కూడా, చేస్తే కూడా మరోసారి కూడా వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అయినా కానీ చేస్తారని మాకు ఆలోచన, నాకైతే నమ్మకం ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని పనులు చేసిన కానీ కొన్ని ఇప్పుడు ఈ భూములకు ఎకరాలు డబ్బులు వేయడం వల్ల ఒకటి రైతు బంధు సరిగా అప్పుడు కొంచెం రాలేదు. భూమి పట్టాలు చేయలేదు సార్. మెయిన్ పేదోళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చాలా భూములు ఉన్నాయి. చాలా మందికి కొంచెం అప్పుడు ఇబ్బంది అనిపించింది, పట్టాలు కాలే. అప్పుడు ఒకప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిన భూములలో ఈ కేసీఆర్ వచ్చినాక చాలా ఇబ్బంది పాలైనాం. చాలా మందికి ఇబ్బంది అయింది. ఆ విషయంలో మాత్రం నాకు జరిగిన ముచ్చట అది. నాకు తెలిసిన వాళ్ళకైతే సరే, ఇప్పటికైతే వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ లోపల మంచి జరగవచ్చు నా అభిప్రాయం. మంచి జరిగితే మరోసారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? తిరుమలేష్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన వాస్తవానికి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఏదో 6 గ్యారెంట్ల పాలన చెప్పేసి 6 గ్యారెంట్ల పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలు అమలు చేయడం చాలా విఫలం అని చెప్పేసి నా ఒక అభిప్రాయం. 6 గ్యారెంట్ల పథకాల విషయంలో ఎందుకంటే వాస్తవానికి ఉచిత బస్సు ఒకటి ప్రజెంట్ గా అమలు అవుతుంది. మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ మంత్లీ ఆదాయం ఇచ్చేసి చెప్పేసి అని నెలకి 2,500 మహిళలకు ఇస్తని చెప్పేసి అని ఆ మాట తప్పాడు. ప్రాజెక్టుల విషయంలో చాలా వెనకబడ్డాడు. స్టార్టింగ్ లో ప్రారంభంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రాఫ్ ఇప్పుడు చాలా తగ్గింది. ప్రజలు ఎంతో ఆశతో రేవంత్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపించారు. కానీ ప్రజలని మభ్యపెట్టి అధికారం వచ్చని చెప్పేసి ప్రజలు చాలా అనుకుంటారు. నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన అంటే వాస్తవానికి ప్రతి పథకము ఇంటింటికి అందింది. గ్రామాలలో వాస్తవానికి ఒక పండుగ వాతావరణం ఉండేది. కేసీఆర్ గారు అంటే ఏం చేశారో తెలియదు కానీ వాస్తవానికి ప్రతి రైతుకు గానీ, ప్రజలకు గానీ, పేద ప్రజల ప్రతి పథకము ఇంటింటికి అందిస్తూ ప్రజల్లో గుండెలు ఇప్పటికీ, ఎందుకంటే ఇతను పాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడం వలన కేసీఆర్ ని ప్రజలు మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది. పెన్షన్లు జరిగింది. రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచలేదు. 6,000 పెంచుతున్నాడు, పెంచలేదు. అన్ని కొంచెం దాదాపు ఫెయిల్యూర్ లో నడుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.